చెప్పినట్లే జరుగునుగాక అని అంటాడు ఆయన. అంటే నీకు ఒక మేలు కావాలి అని అంటే నువ్వు ఎంత జోగాడాలి దేవుని దగ్గర? రాత్రింబగళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు మరి 3 రాత్రులు 40 రాత్రులు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేని గురించి ఉపవాస ప్రార్థన చేసాడు? ఒకే ఒక్క విషయం, ఏంటి? ఎడబాటు. దేవుడు చెయ్యి విడిచేశాడు. ఆ చెయ్యి విడిచేసరికి ఆ ఎడబాటుకి సృష్టి ఏడ్చిందంట. అందుకే సృష్టి, చంద్రుడు కనుమరుగైపోయాడు, 3 గంటల చీకటిమయమైంది, భూకంపం వచ్చింది. తండ్రి యొక్క ఎడబాటు 3 గంటలు జరిగింది. ఆ యొక్క 3 గంటలు తండ్రి యొక్క ఎడబాటు తట్టుకోలేక, అయ్యా నన్ను ఎడబాయొద్దు అని ప్రార్థన చేశాడు ఆయన. జస్ట్ ఆ ఒక్క మాట కోసం 33.5 సంవత్సరం ఆయన ఒకే మాట కోసం ప్రార్థన చేశాడు. నన్ను ఎడబాయొద్దు, నువ్వు నాకు దూరంగా ఉండొద్దు, నన్ను వదలొద్దు, క్షణమైనా